గురుదేవులు శ్రీ శ్రీ నాగేశ్వర మహర్షి గారు సుఖినో భవంతు. గురుదేవులు శ్రీ శ్రీ వేదాత్రి మహర్షి గారు సుఖినో భవంతు. ఈరోజు ఇక్కడి సత్సంగానికి హాజరైన మనందరం సుఖినో భవంతు. మానవ జన్మ లక్ష్యం భగవంతుడిలో చేరుకోవటమే. ఎన్ని మతాలు ఏర్పడ్డా, ఎన్ని మార్గాలు ఏర్పడ్డా, ఎన్ని యోగ విధానాలు ఏర్పడ్డా, ఇవన్నీ కూడా చివరికి భగవంతుడిని చేరుకోవటం కోసమే నిర్దేశించబడి. ఏ మతమైనా తీసుకోండి, అందులో ఉండేది ఒక్కటే. వాళ్ళు ఒక దేవుడి పేరు చెప్పి ఆ దేవుడు ఉంటాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఫైనల్ గా మనం కలిసిపోవాలి, లేదా ఆ దేవుడి లోకంలో నివసించాలి. ఇదే కదా చెప్తారు. ఇది మనకి అన్ని మన శాస్త్ర గ్రంథాల్లో కానీ సనాతన విధానంలో కానీ ఎన్ని రకాలుగా చెప్పినా ఇప్పుడు మన జీవితాల్లో లేక జీవన శైలిలో వచ్చిన మార్పు వల్ల మనం దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. సో పుట్టిన తర్వాత పెరగటం, చదువుకోవటం, దాని తర్వాత ఉద్యోగాలు చేయటం, లేదంటే ఏదో వ్యాపారమో వ్యవహారమో చేయటం, డబ్బు సంపాదించడం, పెళ్లి చేసుకోవటం, కాపురం చేయటం, పిల్లల్ని కంటం, ఇదే జీవితంగా భావిస్తున్నారు. ఎవరు ఎంత డబ్బు సంపాదించారు, ఇది ముఖ్యమైపోయింది. భగవంతుడి దృష్టిలో డబ్బుకి విలువ ఉందా? సమస్తం భగవంతుడే అయినప్పుడు డబ్బుకు విలువని ఆపాదించింది ఎవరు? మనుషులే. భగవంతుడు డబ్బుని, కరెన్సీని సృష్టించలా. సకల సమృద్ధికరమైన ప్రకృతిని మనకు ప్రసాదించాడు, అందరూ ఈక్వల్ గా తీసుకుని ఎంజాయ్ చేయమని. కానీ మనమే ఇది నాది నాది అనుకుంటూ స్వార్థంలో పడిపోయి డివైడ్ చేసుకుని వాళ్ళు వేరు నేను వేరు అనే భావాలకి లోనవుతూ, ఆ వేరు భావనల వల్ల కర్మబంధాలకు లోనవుతూ తిరిగి తిరిగి జన్మలు పొందుతూ భగవంతుడి నుంచి దూరం అయిపోతాం. మనం ఏమనుకుంటున్నామంటే రకరకాల పూజలు, ప్రార్థనలు, ఆరాధనలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసి మేము చాలా భక్తులం, మేము చాలా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నాము, మేము భగవంతుడి దగ్గరికి ఏం లేదు, ఇలా ఇలా చిటికేసి మమ్మల్ని పిలిచేస్తాడు దేవుడు అని అనుకుంటాడు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ మూలం నుంచి వచ్చాము, ఎలా వచ్చాము తెలుసుకుని ఎందులో నుంచి అయితే మనం బయటకు వచ్చామో తిరిగి అందులో లయ చెందాలి. ఆ లయ చెందటం అనేది మన దగ్గర బాగా డబ్బు ఉంటే కొనుక్కునే అంశం ఎంత మాత్రం కాదు. ఈ డబ్బు ఆయన ముందు ఎందుకు పనికిరాదు, ఎందుకంటే సమస్తం దైవమే. మొట్టమొదట భగవంతుడు ఎట్లా, ఆ దైవీ శక్తి ఎలా ఉన్నది అంటే ఒక దివ్య వ్యోమంగా ఉన్నది. ఇప్పుడు చూడండి, మనకి భూమి, ఇతర గ్రహ వ్యవస్థలు, గ్యాలక్సీలు, నక్షత్ర రాశులు, ఈ బ్రహ్మాండం అంతా ఫామ్ అవ్వకముందు ఇక్కడ ఏముండి ఉంటుంది? ఖాళీ కదా, ఖాళీ ప్లేస్, ఏమి లేదు. మనం లేవు, ఇతర జంతుజాలం లేదు, వస్తువులు లేవు, గ్రహాలే లేవు, గోళాలు లేవు, నక్షత్ర రాశులు లేవు, అసలు బ్రహ్మాండమే లేదు. దానికంటే ముందు కేవలం ఒక ఆకాశగోళం ఉంది అని చెప్తారు. ఆకాశగోళం కూడా ఫామ్ అవ్వకముందు అక్కడ కూడా ఏముంది? ఖాళీ. సో అప్పుడు ఉన్నది ఒకటే, ఏంటంటే దివ్య వ్యోమము అని అర్థం. సో ఆది మధ్య అంతం లేకుండా అనంతంగా వ్యాపించి ఒకే ఒక్క దైవీ శక్తి ఉన్నది. అందులో ఒకానొక సందర్భంలో తనలోనికి తాను కుదించుకునే ఒక స్వీయ ఒత్తిడి శక్తి ఉత్పన్నమై, అంటే సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఏర్పడి, ఈ సెల్ఫ్ కంప్రెషన్ వల్ల ఏం జరిగిందంటే అది తనకి తాను ఒత్తుకొని, అది మెటీరియల్ ఏంటనేది మన ఊహకు అందేది కాదు. దైవం యొక్క మెటీరియల్ ఏంటంటే అది మన ఊహకు అందేది కాదు, మన కంటికి కనపడేది కాదు. అది మనకి అనుభవేక వైద్యమే తప్ప, అంటే మనం వేద్యమే తప్ప, మనం అదిగా మనం మారిపోతేనే మనకు అర్థమవుతుంది అదేంటండి. సో అప్పుడు దాకా మనం చేయగలిగింది ఏంటంటే మనకి మహర్షులు అంతర్దర్శనాల ద్వారా ఏదైతే భగవంతుడి గురించి వివరించి చెప్పారో దాని గురించి మనం చెప్పుకొని దానికోసం తపించడం. సో ఇలాగా ఆది మధ్య అంతం లేకుండా అన్ని చోట్ల సర్వే సర్వత్రా తానే ఉన్నది.
సూది మనం మోపేంత చోటు కూడా ఎక్కడా అది లేనిది లేదు, మొత్తం అదే. ఈ సెల్ఫ్ కంప్రెషన్ వల్ల అదేమైందంటే తనకి తానుగా కొన్ని ముక్కలుగా మారింది, తునకలుగా. వీటిని ఏమన్నారంటే ఆ తునకల్ని మనం దేనితోటి పోల్చలేము. ఇప్పుడు అగ్ని రాజేసాం అనుకోండి, దాంట్లో నుంచి పైకి ఎగిరే వాటిని ఏమంటాం? అగ్గి రవ్వలు అంటాం కదా. సో నీరు కనుక పడుతుంటే నీటి తుంపర్లు అంటాం, కొద్ది కొద్దిగా అట్లా పడే వాటిని. సో అదే రకంగా దివ్య వ్యోమం నుంచి రిలీజ్ అయిన వీటిని దివ్య ధూళి రేణువులు అన్నారు. అది ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే మన మైక్రోస్కోప్లకు కూడా అందవు, ఊహకు కూడా అందవు, అంత సూక్ష్మంగా ఉన్నాయి. ఇటువంటి దివ్య ధూళి రేణువులు చుట్టూ ఉన్న ఆ వ్యోమం యొక్క తన్ని తాను కంప్రెస్ చేసుకునే ఆ సెల్ఫ్ కంప్రెషన్ వల్ల, లేదా తమ చుట్టూ ఆవరించుకొని చుట్టూ ఉండి ఒత్తేస్తుంది అదే, అంతే కదా. ఒకటి ఏదైనా ఉందనుకోండి, దాని చుట్టూ ఏదైనా ఒత్తేస్తుంటే అది ఎటు వెళ్ళడానికి ప్లేస్ లేకపోతే తిరగటం మొదలవుతుంది. ఆ రకంగా దివ్య ధూళి రేణువులన్నీ కూడా ఆత్మ ప్రదక్షిణ చేయటం మొదలైంది, సుడులు తిరుగుతుంది. ఇట్లాంటి సుడులు అనేకం ఒక చోటకి బంధించబడి అది ఒక్క ఆకాశ పరమాణువుగా మారింది. సో ఆకాశ పరమాణువులు అనేకం ఫామ్ అవుతూ ఉండగా ఆకాశం అనే పంచభూతాల్లో ఒకటైన ఆకాశ మహాభూతం ఫామ్ అయింది. దీన్ని మనం ఆకాశ గోళం అంటున్నాం, లేదా మహాకాశం అంటున్నాం, ఆది పరాశక్తి అని కూడా అంటున్నాం. మొట్టమొదట ఆవిర్భవించిన శక్తి కాబట్టి దీన్ని ఆది పరాశక్తి అని మనం అనొచ్చు. ఈ ఆది పరాశక్తి ఎంత పవర్ఫుల్లో దానికి సామాన్యులకు అర్థం కావడం కోసం నామరూప విశేషణాలు కల్పించి ఆది పరాశక్తి అంటే ఇలా ఉంటుంది, ఓ 18 చేతులు, ఒక 10 తలలు, ఇలాంటివన్నీ కల్పించబడి. అది అలా లేదు. ఆది పరాశక్తి అంటే మొట్టమొదటి ఆవిర్భావం ఆకాశ మహాభూతం. సో ఈ ఆకాశ పరమాణువులు అన్ని కూడా ఆత్మ ప్రదక్షిణ చేస్తూ తమ నుండి సుడులు తిరుగుతూ వ్యాపించే తరంగాల్ని రిలీజ్ చేస్తాయి. ఈ తరంగాలు అనేవి దాంట్లో ఉన్న దివ్య ధూళి బయటకు విసిరి కొట్టబడినప్పుడు ఇవి కాంతి కంటే కొన్ని వందల రెట్లు వేగంతో ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నవి కాబట్టి ఈ విసిరి కొట్టబడినవన్నీ కూడా చుట్టూ సుడులు తిరుగుతూ స్ప్రెడ్ అవుతుంది, అంటే విస్తరించుతూ ఉన్నాయి. దీన్ని అలా విస్తరించుతూ చుట్టూ ఉన్న దివ్య వ్యోమంలోనే ఆకాశ పరమాణువులు ఉన్నాయి. సో బయటికి విస్తరించుతూ ఈ తరంగం మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అందులోకి మెర్జ్ అయిపోతుంది, అంటే కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు అక్కడ ఒక కాంతతత్వం ఏర్పడింది. దీనిని విశ్వకాంతము అన్నారు, లేక యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదే మనకి ఏమన్నారంటే ఆకాశ క్షేత్రంలో దీన్ని వైబ్రేషన్ లేకపోతే నాదము అన్నారు, లేదా ఓంకారము అన్నారు. సో ఇది మొట్టమొదటి ఆకాశ మహాభూతం. ఈ రకంగా అనేక ఆకాశ పరమాణువులు వచ్చి ఆకాశ గోళం అంతా పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు అంచుల నుంచి కంటిన్యూస్ గా ఈ ఆకాశ పరమాణువులు ప్రొడ్యూస్ అవుతాయి. ఆకాశ పరమాణువులు ఒక్కొక్కటి ఆత్మ ప్రదక్షిణ చేయడమే కాకుండా గోళం మొత్తం ఆత్మ ప్రదక్షిణ చేస్తుంది. అయితే అంచుల నుంచి వస్తున్నాయి, అక్కడ స్పేస్ ఉంది, సర్దుకుంటున్నాయి. కానీ కేంద్రంలోకి వెళ్ళేసరికి అక్కడ చోటు తగ్గింది, ఒక కిక్కిరిసింతనం, ట్రాఫిక్ జామ్ లాగా అయినప్పుడు అక్కడ ఏమైందంటే కొన్ని పరమాణువులు వేగం కోల్పోయినవి, తమ వేగం కోల్పోయిన దాని చుట్టూ వేగంగా ఉన్నవి తిరగడం మొదలైంది. ఇది హైడ్రోజన్ ఫామ్ అయింది అక్కడ. సో వాయుమండలం అనేది ఏర్పడింది. ఈ వాయువుల్లో కూడా ఒకదాని తర్వాత ఒకటిగా హైడ్రోజన్, ఇంకా కొన్ని కలిసినప్పుడు హీలియం, మరికొన్ని కలిసినప్పుడు ఆక్సిజన్, ఇంకా కొన్ని కలిసినప్పుడు నైట్రోజన్, ఈ రకంగా వాయుమండలం మొత్తం ఏర్పడింది. ఇప్పుడు వాయు మహాభూతం అనేది ఏర్పడింది. దీని తర్వాత అగ్ని, ఇలాగే మరికొన్ని కలిసినప్పుడు అందులో హైడ్రోజన్ పరమాణువుల్లో ఆ కంబషన్ వచ్చినప్పుడు అవి మండినవి, అగ్ని పుట్టింది. అగ్ని పుట్టి ఆ తర్వాత క్రమంగా అవే జలంగా మారి, ఆ తర్వాత సాలిడ్స్ అంటే భూతత్వం ఉన్న వస్తువులు వచ్చినాయి. ఇప్పుడు మనకి మన ప్రపంచం ఏర్పడిన తర్వాత, అంటే మన ఈ భూగోళం ఏర్పడిన తర్వాత, భూగోళం కూడా
ఒక నక్షత్రం నుంచి విడిపోయిన ఒక బిట్ అది చల్లబడిన తర్వాత భూగోళంగా మారి. చూడండి, ఆకాశంలో లేదా ఆ దివ్య వ్యోమంలో ఏదైనా ఉండనింటి అది ఆత్మప్రదక్షిణ చేస్తూ గోళాకారంలోకి మారిపోతుంది. సో అది విడిపోయిన శకలం విడిపోయినప్పుడు ఎలా ఉన్నా అది క్రమంగా గోళాకారంగా ఉంటూ ఆత్మప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. తనకంటే ఇంకా పెద్దది ఏదో ఒక స్టార్ కానీ లేకపోతే అట్లాంటి దాని చుట్టూతా పరిభ్రమిస్తుంది. సో ఇప్పుడు ఈ భూగోళం మీద కొన్ని కొన్ని కోట్ల సంవత్సరాలు వర్షాలు కురుస్తూనే ఉన్నవని చెప్పారు గురుగారు. చాలా అలాగా వర్షాలు పడి 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 కొంతకాలానికి అది చల్లబడిపోయి ఇప్పుడు భూమి కూడా పూర్తిగా చల్లగా లేదు. నిజానికి భూ కేంద్రంలో శిలాద్రవం ఉంది, మ్యాగ్మా అన్నారు దాన్ని. అది అంటే శిలాద్రవం అంటే తెలుసు కదా, మండుతున్న లిక్విడ్, అది కరిగిపోయింది. మనకి కాస్టింగ్ యూనిట్ చూస్తే ఐరన్ కాస్టింగ్ లో చూస్తారు, కరిగిపోయిన ఇనుము ఎట్లా అయితే ఉంటుందో అట్లా లోపల ఉంది మన భూగోళం లోపల. ఇప్పుడు పైన కేవలం 100 కిలోమీటర్ల మేరకు మాత్రమే మనకి భూమి ఇలా చల్లగా ఉంది. లోతుకెళ్ళిన కొద్దీ అది వేడి పెరుగుతుంది, లోపలికి వెళ్ళలేదు. కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏం జరిగిందంటే మనకి ఈ భూగోళం మీద జీవం పుట్టింది. జీవం మొట్టమొదట పుట్టినప్పుడు అది ఏకకణ జీవులుగా ఉంది. అమీబా, హైడ్రా, నాచు. ఈ నాచు నుండి 24 లక్షల వృక్ష జాతుల డెవలప్ అయింది. వృక్ష జాతుల నుండే క్రిమి కీటకాలు వచ్చాయి. క్రిమి కీటకాలు కేవలం నీటిలో తిరిగే జలచరాలు వచ్చాయి. అందులో నుండి ఉభయచరాలు, అక్కడి నుండి పాకే జీవులు వచ్చాయి. ఇంకా కాలంలో ఇంకా కొన్ని వందల కోట్లు, ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి, ఒకదాని నుండి ఒకటి ఆవిర్భవించడానికి 50 నుండి 100 కోట్ల సంవత్సరాలు పట్టినట్లుగా చెప్తారు. ఇలా పాకే జీవులు వచ్చిన తర్వాత ఆకాశంలో విహరించే పక్షి జాతులు వచ్చాయి. తర్వాత క్రమంగా 4 కాళ్ళ మీద తిరిగే జంతువులు వచ్చాయి. ఇప్పుడు ఈ దీని సృష్టి అని గనక మనం అంటే ఎవరో ఎక్కడో కూర్చుని సృష్టించలేదు దీన్ని కదా, భగవంతుడు తానే స్వయంగా దివ్యధూళిగా విడిపోయి దివ్యధూళి యొక్క కలయికల వల్ల ఆకాశ పరమాణువులుగా మారి, ఆకాశ పరమాణువులు అనేకం జతలు కట్టినందువల్ల పంచభూతాలుగా మారింది. సో పంచభూతాలు మళ్ళీ పంచీకరణ చెంది ప్రపంచంగా మారింది. సో ప్రపంచంలో జీవరాశులు వచ్చిన తర్వాత ఒక ఏక జ్ఞానేంద్రియం కలిగిన వృక్ష జాతుల దగ్గర నుంచి 2 జ్ఞానాలు కలిగిన చేపలు వంటి జలచరాలు, 3 జ్ఞానాలు కలిగిన ఉభయచరాలు పాకే జీవులు, 4 జ్ఞానాలను కలిగినటువంటి ఎగిరే పక్షి జాతులు, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి జంతు జాతులు. ఈ రకంగా పరిణామ క్రమంలో జంతు జాతులు ఫామ్ అయిన తర్వాత ఒక 2 రకాల 2 డిఫరెంట్ స్పీసీస్ కి చెందిన జంతువుల యొక్క ఆకస్మిక కలయిక వల్ల ఆది మానవుడు పుట్టాడు అని చెప్తారు. సో మానవుడు వచ్చిన తర్వాత జంతువులకి లాగానే పంచజ్ఞానేంద్రియాలు అతడు కలిగి ఉండి 6వ జ్ఞానమైనటువంటి మనస్సు పొందాడు. మనస్సు ఏర్పడిన తర్వాత అతడికి తాను ఏది కోరుకుంటే అది చేయగలిగిన శక్తి వచ్చింది. ఏది తలుచుకుంటే అదిగా తను మారిపోగలిగిన శక్తి కూడా ఉంది. కానీ మనిషి దాని పట్ల ఇగ్నోరెంట్ గా ఉంది. అంటే దాని యొక్క జ్ఞానం తనకి లేనందువల్ల తెలియక తనకు తోచినట్లుగా ప్రవర్తించుతూ రకరకాల కర్మలు చేస్తూ క్రమంగా కర్మబంధనాలకు లోనవుతూ మనిషి ఒక జన్మ తర్వాత ఒక జన్మ పొందుతూ ఇప్పుడేది కోరుకున్నాడు అది జన్మలో జరగల, కానీ తర్వాత దానికోసం ఇంకొక జన్మ, ఆ జన్మలో కొన్ని చేశాడు కర్మలు, మళ్ళీ ఇంకొక జన్మ. సో ఈ రకంగా కర్మబంధనానికి లోనవుతూ ఇప్పుడు మనం దాదాపుగా 55 కోట్ల సంవత్సరాలుగా ఆది మానవుడిగా ఆవిర్భవించిన దగ్గర నుండి ఏవైతే పరిణామ క్రమంలో మనం జంతు జన్మలో వృక్షాలుగా ఉన్నామో, జంతువులుగా ఉన్నామో, ఇంకా దేనిగా ఉన్నామో వాటి తాలూకు అంతర్ముద్రలన్నీ మనలో కలిగి ఉంటూ క్రమంగా మానవుడిగా వచ్చి ఆ మానవ జాతిలో అనేక లక్షల జన్మలు పొంది ఇప్పటికి ఈ మేధస్సుతో ఇలా ఉన్నాము. సో అప్పటి నుండి మనకు తెలీదు
కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అనేది మనకు తెలియదు. చూడండి, మనం 3 రకాల కర్మలు చేస్తూ ఉన్నాం. త్రివిధ కర్మలు అన్నారు. ఆలోచన, మాట, పని. ఈ మూడింటి ద్వారానే మన జీవితం నడుస్తుంది ప్రపంచంలో కదా. ఇప్పుడు ఆకాశంలో ఎటువంటి నేచర్ ఏర్పడిందంటే, భగవంతుడు లేక దివ్య వ్యోమము ఈ ఆకాశ గోళాన్ని నొక్కి పెడతా ఉంది. తనలో కలిగిన సెల్ఫ్ కంప్రెషన్ అనే క్వాలిటీ వల్ల ఈ శక్తి గోళం మీద ఒక ప్రెషర్ తోటి ఒక రివిట్మెంట్ లాగా పట్టుకుంది, గట్టిగా నొక్కి పెట్టింది. మనం అందరం ఎక్కడున్నామంటే మన బ్రహ్మాండం ఆకాశ గోళంలో ఉంది. సో ఈ ఆకాశ గోళంలో ఉన్న ఈ బ్రహ్మాండంలో గల అనేక నక్షత్ర రాశులు, గ్రహ వ్యవస్థలు, వీటి లోపలికి వెళ్ళి చూసినప్పుడు మనం మన పాలపుంతలో ఒక గ్రహ వ్యవస్థ, ఒక సోలార్ ఫ్యామిలీ అయినటువంటి ఈ సూర్యుడు, ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఈ సిస్టమ్ లో మనం ఈ భూగోళం మీద ఒక్క జాతి. సో ఇందులో మనం 84 లక్షల జీవరాశుల్లో మంది కూడా ఒక జీవరాశుల్లో ఒకటి. అయితే ఇప్పుడు మన నుండి ఏది రిలీజ్ అయినా సరే, ఒక ఆలోచన కానీ మాట కానీ చూడండి, తరంగాలు కానీ బయటకు వెళ్తాయి. సో ఈ తరంగాలు ఎలా వెళ్తాయంటే, మన లోపల నుండి బయటికి వచ్చినప్పుడు ఈ బయట ఇందాక చెప్పాను యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేక విశ్వకాంతం అని చెప్పాను. ఆ విశ్వకాంతం ద్వారా ప్రయాణించి ఆకాశపు అంచుల దాకా వెళ్తుంది. కానీ అక్కడ దివ్య వ్యోమం యొక్క అణచివేతకి గురై ఏదైతే మన నుంచి రిలీజ్ అయిందో అది తిరిగి వెనక్కి వచ్చి మన లోపల ఒక మ్యాగ్నెటిక్ డాట్ లాగా ఇంప్రింట్ అయిపోతుంది. ఇది మన లోపల కర్మబంధనంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు నా నుండి బయటకు ఏం వెలువడిందంటే, ఓకే నేను మీ అందరికీ సుఖినో భవంతు అని నేను బ్లెస్ చేశాను. సో బ్లెస్ చేసినప్పుడు ఈ తరంగం బయటకు వెళ్ళి అక్కడ దాకా వెళ్ళింది, కానీ అక్కడి నుంచి దాటి వెళ్ళలేదు. అక్కడున్న కంప్రెషన్ వల్ల వెనక్కి వస్తూ నా లోపల డాట్ లాగా ప్రింట్ అవుతూ యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా ఒక ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎవరినైతే నేను సుఖినో భవంతు అన్నానో దానివల్ల వాళ్ళు ఏమేం ఫీలింగ్స్ పొందారో, ఆనందంగా పొందారా లేకపోతే సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా నొప్పేస్తే తగ్గిపోయింది, సో ఇటువంటివన్నీ కలుపుకుని వచ్చి నా లోపల ఇంప్రింట్ అవుతుంది. ఇది బాగుంది. దీన్ని ఎప్పటికైనా సరే విశ్వకాంతము నా ముందుకు తీసుకొచ్చి నేను అనుభవించేలా చేస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా తను తాను ప్యూరిఫై చేసుకోవడానికి చూస్తుంది. ఆ చూసే క్రమంలో తనలో ఇంప్రింట్, నాలో ఇంప్రింట్ రెండు ఒకేసారి పోవాలి. కాబట్టి ఎవరో ఒక వ్యక్తిని మాధ్యమంగా చేసుకుని లేదా ఒక సంఘటనని మాధ్యమంగా చేసుకుని ఆ అనుభవాన్ని నాకు ఇవ్వడానికి చూస్తుంది, నా ముందుకు తెస్తుంది. తెచ్చినప్పుడు నాకు అది తెలీదు, నా కర్మ వల్లనే అది వచ్చింది, నా కర్మను తొలగించడానికి వచ్చిందని తెలీదు. తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇందాక చెప్పింది సుఖినో భవంతు అంటే బాగుంది మనకి, కానీ నేను ఎవరినో అనవసరంగా తిట్టిన తిట్టు తిరిగి నాకు వేరే వ్యక్తి ద్వారా యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నా ముందుకు తెచ్చింది. సో తెచ్చినప్పుడు ఆ ఒక తిట్టు కనుక తిని నేను ఊరుకోగలిగితే, దాన్ని యాక్సెప్ట్ చేసి ఊరుకోగలిగితే, ఎటువంటి రియాక్షన్ నేను ఇవ్వకుండా ఉండగలిగితే కనుక అది నాకు ఎటువంటి నా ఉన్న కర్మబంధనాన్ని తొలగించుతుంది, కొత్త కర్మ లేదు. కానీ మనం సామాన్యంగా జరిగేది ఏంటంటే, ఒక కర్మ నేను అనుభవించడానికి నా ముందుకు వచ్చినప్పుడు నేను ఇంకొక 10 అవతల వ్యక్తిని తిడుతున్నా, దూషిస్తున్నా. అప్పుడు వాళ్ళు పొందే ఆ హావభావాలు ఏవైతే ఉన్నాయో, అవమానమో దుఃఖమో ఇంకోటో, వాటన్నిటితో కలుపుకుని తిరిగి రెన్యూ అవుతూ నా దగ్గర మళ్ళీ కొత్త ఇంప్రింట్స్ పడింది. సో నేను 10 తిట్టాను అనుకోండి, 10 తిట్లు తినే కర్మ మళ్ళీ నాకు రాసి పెట్టబడింది లోపల, యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా మళ్ళీ ప్రింట్ అయింది. సో ఈ రకంగా మనం కర్మబంధనం అనేది తొలగట్లేదు. పదే గత కర్మ ఫలం ఇప్పుడు వచ్చినప్పుడు మనం ఇప్పుడు ప్రవర్తించే విధానం తెలియకపోయినందువల్ల మనం ఇచ్చే రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? మనలో ఉండే భావావేశాల వల్ల వస్తున్నాయి కదా, ఎమోషన్స్. సో ఎమోషన్స్ అన్నీ కూడా మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలుగా ఉన్నాయి. సో వాటికి లోనైనందువల్ల మనం పదే భావోద్వేగానికి లోనవుతూ ఆయా సందర్భాల్లో ఎక్కువగా రియాక్షన్ ఇస్తున్నాం కదా. కోపం వచ్చింది అనుకోండి, ఆ ఉద్రేకంలో మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలీదు. చాలా డర్టీ లాంగ్వేజ్ కూడా మన నోటి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. సో ఎమోషన్స్ ఎప్పుడు వస్తున్నాయంటే మనలో మనోవేగం పెరిగినప్పుడు వస్తుంది.
ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము, సృష్టి పరిణామం ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్ లో భాగంగా మనకి 6వ ఇంద్రియం ఇవ్వబడింది, 6వ జ్ఞానేంద్రియం ఇవ్వబడింది, లేదా జ్ఞానం ఇవ్వబడింది. సో ఇప్పుడు ఈ మనస్సుకి ఒక పర్టికులర్ వేగం ఉంది. సో ప్రతి మనిషికి కూడా తన ప్రాణశక్తి కేంద్రం మూలాధారంలో ఉండి పనిచేస్తూ ఉంటుంది సామాన్యంగా. సో అది మూలాధారంలో ఉన్నంత వరకు దాని పనిచేసే వేగం 14 నుంచి 40 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఎమోషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి. కానీ వేదాద్రి మహర్షి గారు ఏం చెప్తారంటే, మన మూలాధారంలో ఉన్న ఈ శక్తిని కనుక ఆజ్ఞా చక్రంలోకి రేస్ చేసుకుంటే మన మనోవేగం తగ్గుతుంది. 13 నుంచి 8 సైకిల్స్ కి పడిపోతుంది. తర్వాత సహస్రారంలో ధ్యానం చేసినప్పుడు ఇంకా తగ్గుతుంది, 4 నుంచి 7 సైకిల్స్ పర్ సెకండ్. సో మనోవేగం తగ్గిపోయిన స్థితిలో మన ఎమోషన్స్ కి దాని గురించి మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేసినట్లయితే మన మనోవేగం ఒక కంట్రోల్లో ఉంటుంది. అయితే మనం ఇప్పటికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ధ్యాన సాధన చేస్తున్నాం. కానీ ఈ బేసిక్స్ మన మనసులో నాటుకున్నందువల్ల, సాధన యొక్క ఇంపార్టెన్స్ మనం గ్రహించినందువల్ల ఇప్పటికి కూడా ఒక్కొక్కటి చేస్తానండి, అప్పుడప్పుడు చేస్తానండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు సిస్టమేటిక్ ప్రాక్టీస్ చేస్తుంటే క్రమంగా మనకే రుజువులు కనపడాలి. ఏంటంటే మనం ఏది కోరితే అది జరుగుతుంది. నాకు అనుకున్నాం కదా, మనసుకు ఆ శక్తి ఉంది, అద్భుతమైన శక్తి ఉంది. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మనం ఈ కర్మ సిద్ధాంతం గురించి చక్కగా అర్థం చేసుకుని కర్మకి లోబడకుండా ఎలా ప్రవర్తించాలి, కొత్త కర్మలు ఏర్పడకుండా ఎలా ప్రవర్తించాలి, ఉన్న కర్మల్ని ఎలా కరిగించుకోవాలి, ఇవన్నీ కూడా మనందరూ చాలా మందిని నేర్చుకునే ఉన్నాం. కొత్త వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ విధానాలన్నీ మనం సీనియర్స్ అందరూ నేర్చుకునే ఉన్నారు. కానీ ఆచరణ ఎందుకు చేయలేకపోతున్నారు? రెగ్యులర్ సాధన అడాప్ట్ చేసుకున్నట్లయితే చేయగలుగుతాం. ఇప్పుడు మనం రోజు పొద్దున్నే లేచి పడుదోముకుంటాం కదా, పడుదోమకుండా బయటకు వస్తారా? రాదుగా. స్నానం చేయకుండా గుడికి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళదే. స్నానం చేయకపోయినా పర్లేదు, ధ్యానం చేయండి అంటే మాత్రం ధ్యానం చిన్నదైపోయింది. మనం సాధన మనం చేసేది. కాబట్టి మడి ఆచారాలు అక్కర్లేదు అన్నారని చెప్పి అసలు మానేసేయమని కాదు కదా. సో శ్రద్ధగా సాధన కనుక చేసినట్లయితే దీనివల్ల అనంతమైన ఫలితాలు మనం పొందుతాం. సో జన్మ లక్ష్యం భగవంతుడిని పొందటం. సో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనసుగా వచ్చింది ఏంటి? సో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మనిషి శరీరం అంతా పంచభూతాలమని కదా. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రాణశక్తి. సో ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దైవం నుండి కదా. సో ఆ దైవం మన లోపలే ఉంది, మన ప్రాణశక్తిగానే. దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. సో దాన్ని గుర్తించడమే జీవన పరమార్థం. ఆ ప్రాణశక్తికి మూలమైన దైవాన్ని గుర్తించడమే మనకి జన్మ లక్ష్యం. అప్పుడు తెలుసుకున్నాం కదా, మాకు అర్థమైపోయింది అంటారేమో. అందరూ మేధావులు ఉన్నారు తెలుసు, కానీ అది అలా కాదు, అలా లేదు. అలా గ్రహిస్తే ఒప్పుకోలేదు. పూర్తిగా అందులో లయం అవ్వాలి, సరెండర్ అవ్వాలి. నన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నారు కదా. నువ్వు తప్ప ఇంకేమీ నాకు వద్దు అనే స్థితికి మన మనసు వెళ్ళిందా? మనం దాంతో మమేకమై నిరంతరం ఉండగలుగుతున్నాం. అవేర్నెస్ ఉంటుందా? ఓకే, నాకు ప్రాణశక్తి, నాకు ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది, ఇక్కడ తెలుస్తుంది. కానీ ఒట్టప్పుడు కూడా తెలుస్తుందా? గుర్తుంటుందా? అసలు ఎవరైనా ఏమన్నా అనగానే మనం రియాక్షన్ ఇవ్వకుండా ఉండగలుగుతున్నాము? తప్పకపోతే ఇవ్వలే. హస్బెండ్ ఏమన్నా అంటే వైఫ్ ఏమన్నా అంటే హస్బెండ్ ఊరుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే గొడవలు అయిపోతాయి అని ఊరుకుంటారు. అలా కాదు, మొత్తంగా 100% యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎవరైనా ఒక వ్యక్తిని, మీ లైఫ్ పార్ట్నరే అవని, మొత్తం అతని లోపాలతో సహా యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రేమించుతూ. ఒక్క వ్యక్తిని అలా చేయగలిగితే కనుక వాళ్ళ ఆత్మ సాక్షాత్కారానికి తొందరలో వెళ్ళిపోతారు. మనకి దాంపత్య ధర్మం అందుకే నిర్ణయించబడింది,
పతివ్రత పాతివ్రత్యం అనేది కూడా అందుకే నిర్ణయించబడింది. ఈ రోజుల్లో నేను అలా చెప్తే కూడా మీరు ఎవరు నమ్మలేరేమో, కానీ పూర్వకాలంలో ఆ నిర్ణయించబడ్డ విధానాలన్నీ కూడా ఆత్మసాక్షాత్కారానికి ఉద్దేశించినవి. చూడండి, పెళ్ళైనప్పుడు ఏం చెప్తున్నారు? ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం అన్నారు. అవునా? ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని ధర్మబద్ధంగా సంపాదించిన అర్థం అంటే డబ్బు, ధనం. ఆ ధనంతో కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకుంటూ జీవన భాగస్వామితో ఆ మోక్షం పొందటం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను అని మీరందరూ ప్రమాణాలు చేశారు. పెళ్లి చెప్పారు. మామ ఎన్నిసార్లు అన్నారు గుర్తు తెచ్చు. సో వివాహం, అదే వివాహ వ్యవస్థ మంది అలా ఉంటుంది. ఇవాళ అసలు వివాహ వ్యవస్థే క్వశ్చనబుల్ గా అయిపోయింది. ఇంకా మనం ఏం చెప్పుకుంటాం? అదే నా కుటుంబ వ్యవస్థ పోయింది. ఇప్పుడు పోయింది కదా. జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఏంటంటే అన్ని వయసుల వాళ్ళు ఉంటారు కుటుంబంలో, ఒకరికొకళ్ళు ఆసరా అవుతారు. పెద్ద ఆయనకి మనవడు ఆసరా అవుతాడు, మనవడికి వాడికి తాత లేదంటే పెద్దనాన్నలు మామలు ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారు. ఇప్పుడు ఏముంది, లింగులు ఇట్టుకోమని ఇద్దరు ఉంటారు, ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏదైనా అడుగుదామంటే ఎవరు కనపడరు. ఆయాలు నర్సులు వాళ్ళు కనపడతారు, ఫోన్లు కనపడతాయి, ఇంటర్నెట్ కనపడదు. సో ఎటువైపుకి వెళ్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారో మనకు తెలియదు పిల్లలు. అట్లా ఉంది అనుకోండి. ఇప్పుడు మొత్తం మీద నేను ఇన్సిస్ట్ చేయదలుచుకుంది ఏంటంటే, మానవ జన్మ ముఖ్య లక్ష్యం భగవంతుడిని చేరుకోవాలి. ఏ మూలం నుండి అయితే నేను ఆవిర్భవించాను ఆ మూలంలోకి నేను తిరిగి కలవాలి. ఇక్కడ నేను అంటే ఎవరు? నేను అంటే ఫిజికల్ బాడీలా, భౌతిక శరీరమా నేనంటే? కాదు కదా. చిన్నప్పుడు అలాగే అనుకునేవాళ్ళం. బాగా చిన్నప్పుడు నేనంటే నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని ఫలానా. కొంతకాలం తర్వాత మనకి నొప్పులు తెలిసినాయి, బాధ కలగటం, ఎవరిని ఏమన్నంటే నాకు మనసు లేదా ఏంటి అలా మాట్లాడతారు అని అంటూ నేర్చుకున్నాం కొంచెం పెరిగిన తర్వాత. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ కాదు, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఏ రమణ మహర్షి కొటేషన్ చూసాక నేను ఎవరైనా అడగాలి, ఎవరికి వాళ్ళు అడగాలి అని అన్నప్పుడు నెమ్మదిగా మనం ఆ నాలెడ్జ్ కూడా ఎక్వైర్ చేసుకుంటూ ఆ నేను అంటే ఏంటి అనే దానికి వచ్చాం. సో నేనంటే ఏంటంటే నా లోపల ఉండే నా ఆత్మ అలాంగ్ విత్ ఇంప్రింట్స్. నా జీవాత్మ అంటే నా ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి మీద కప్పబడి ఉన్నటువంటి నా ఇంప్రింట్స్ అంటే కర్మబంధనాలు, ఇవన్నీ కలిపి జీవాత్మ. సో ఈ జీవాత్మని పరమాత్మతో లయింపజేయాలి అంటే ఒక సాధన విధానం మనకి చాలా తేలిగ్గా ఇన్ని రోజుల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయగలిగినట్లుగా వేదాద్రి మహర్షి గారు డిజైన్ చేశాడు, నాగేశ్వర మహర్షి గారు మనకు అందజేశారు. సో అంత గొప్ప విద్య, ముక్తిని లభింపజేసేంతటి విద్య మన చేతుల్లో ఉంది. కానీ మనకేమో ఎంతసేపు మనకు వచ్చే కడుపు నొప్పి, మనకు వచ్చే తలనొప్పి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఏదో చిన్న చిన్న అవసరాలు, ఇవే ఇంపార్టెంట్ అయిపోతాయి. ఫంక్షన్లు, పూజలు, ఇవే ఇంపార్టెంట్ అయిపోతాయి. జన్మని తరింపజేసే విద్య పొందిన తర్వాత మనకి గురువు పట్ల, సమాజం పట్ల కూడా మనకి బాధ్యత ఉంది. ఇప్పుడు భక్తి అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ పూజలు చేయటం, లేకపోతే లేదు ధ్యానం మాత్రమే చేయాలి, ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే ముక్తి వస్తుంది అనే భ్రమలో చాలా మంది ఉన్నారని ఈ మధ్య కాలంలో నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఆన్లైన్ లో ఏదో ఒక విధానంలో సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుని మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో, జీవుల్లో, నిర్జీవ రాశుల్లో అన్నిటిలో దాన్ని దర్శించగలిగితే దాన్ని భక్తి అంటారు. సో స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఆధ్యాత్మికత అని అంటున్నారు. ఆధ్యాత్మికత, స్పిరిచువలిజం అంటే ప్రతి దానిలో ఉన్న స్పిరిట్ ని గుర్తించండి. ఆ స్పిరిట్ ఏంటంటే ప్రాణశక్తి. అన్నింటిలో ప్రాణశక్తి ఉంది. అది కదిలినా కదలపోయినా ప్రతిదీ కూడా ప్రాణశక్తి పరమాణులతో చేయబడి ఉంది. సో దానిని గుర్తించి ప్రతి దాని పట్ల కూడా మనం ఆ గౌరవంతో చూడాలి. ఆ భగవంతుడి నుంచి రిలీజ్ అయిన ప్రాణశక్తి ఇక్కడ మన కంటికి కనపడుతుంది. ఆ గౌరవంతో మనం చూడగలగాలి. అప్పుడు అది భక్తి అనిపించుకుంటుంది. అంతేగాని కేవలం ఒక విగ్రహంలో దేవుడు ఉన్నాడని ఒక గుడి కడితే ఆ గుడి దగ్గరికి వెళ్ళి మన పూజలు, ప్రాణాయామాలు, లేకపోతే ప్రాణాచారాలు పడితేనో అది మనకి భక్తి అవ్వదు.
సో భక్తి భక్తి అంటే ఏంటంటే సమస్తంలో భగవంతుని దర్శించగలిగినప్పుడు దాన్ని భక్తి అన్నారు గురువు. సో ఆ స్థితి వస్తే అది క్రమంగా మనకి ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. సో ఎదుటి వాళ్ళల్లో ప్రాణశక్తిని గుర్తించి వాళ్ళల్లో ఏదైతే ఒక ఆకలిలో లేకపోతే ఒక బాధల్లో దుఃఖం ఉందో మనం అర్థం చేసుకోగలగాలి. ఆత్మ సాక్షాత్కార స్థితుల్లో అది అనుభవానికి వస్తుంది. ఎదుటి వ్యక్తుల ఆలోచన విధానం ఎలా ఉంది మనకు అర్థం అవ్వాలి. ఎవరున్నా సరే, ఇప్పుడు అక్కడ మనకి చెప్తారు కదా, మనం సహస్రారంలో ధ్యానం చేసి పర్ఫెక్ట్ గా కనుక ఆ వేవ్ లెంగ్త్ లో మీరు మెయింటైన్ చేసుకోగలిగితే, మనోవేగాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే 4-7 సైకిల్స్ మనుషులు మనకి సకల జీవుల హావభావాలు కూడా అర్థమవుతాయని చెప్తారు. అంటే ఇప్పుడు జీవులు అంటే బయట ఇప్పుడు ఒక కాకి కుక్కో అరిస్తే అది ఎందుకు అరిసింది, సంతోషంగా అరిసిందా, దుఃఖంగా అరిసిందా మనకి అర్థమైపోతుంది. అలాగే మన దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళ భావం ఎలా ఉంది మన పట్ల, లేకపోతే జనరల్ గా వాళ్ళు బాధలో ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, మనతో సరిగా ఉన్నారా, కపటంగా ఉన్నారా, ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. సో మన వేగం తగ్గినందువల్ల మనకి భగవంతుడికి దగ్గర అవుతాము. అట్ ద సేమ్ టైం మనకి జీవితంలో కూడా అది ఉపయోగపడుతుంది. కొంతమంది కాదు, ఈ రోజుల్లో చాలా మాయ జరుగుతుంది. మనకి లోపల పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటం అనేది చాలా ఎక్కువైపోయింది ప్రజల్లో. అది గుర్తించకపోతే మనం ఆ మాయలో పడిపోయి ఎటో వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం తెలుసుకోగలుగుతాం, ఈ ధ్యానం వల్ల మనకి ఇలాంటివి ప్రయోజనాలు ఉన్నాయి. ఇటు ఆరోగ్యం బాగుంటుంది, ఇటు మానసికంగా స్టేబుల్ గా ఉండగలుగుతాము, భావోద్వేగాలు లేకుండా ఉంటాము, చిరాకులు పరాకులు ఉండవు. కాబట్టి మన కుటుంబ బాంధవ్యాలన్నీ కూడా మెరుగుపడతాయి. అలాగే వర్క్ ప్లేస్ లో కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మనం ఏదైతే సుఖిన భవంతని అందరికీ చెప్తా ఉన్నామో దానివల్ల కూడా మనకి మన రోజువారీ వ్యవహరించే ప్రతి చోట మనకి ఆ సామరస్యత అనేది ఏర్పడి మనకి అనుకూలంగానే పరిస్థితులన్నీ వ్యక్తులందరూ కూడా మారిపోవటం కూడా మనం గమనిస్తున్నాం. ఇందులో సీనియర్స్ ఉన్నారు, సాధన చేసినప్పుడు కొంతమందికి ఇవి అనుభవంలోకి వచ్చే ఉన్నాయి. కానీ వదలకుండా సాధన చేసి ఆ సాధనలో పర్ఫెక్షన్ పొందాలి అంటే మాత్రం మన ఇంట్లో ఏసీ రూమ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఇంటికి రాలి. మళ్ళీ చెప్తున్నా, జనంలోకి వెళ్ళాలి, సేవ చేయాలి. భగవంతుడు కేవలం మనలోనే లేడు, మన లోపలే కూర్చుని ఉన్నాడు, అదంతా కరెక్టే. కానీ మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సకల జీవుల్లో ఉన్నది ఆదాయం. సో అది గుర్తించి ఎవరు ఎటువంటి అవసరంలో ఉన్నా వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధపడడం. సో సేవ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి కూడా గురుగారు, మనకి ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో గురుగారు వారి పార్థివ దేహం కూడా అక్కడే ఉంది, కానీ ఆయన దివ్య చైతన్యంతో అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన విధించింది ఏంటంటే మనకి సేవ ద్వారా కూడా మీరు ముక్తి పొందుతారు. ముక్తికి మన దగ్గర మాత్రం సేవ. మనం సాధన చేస్తూ చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా సరే, మన మెయిన్ గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విద్య ఏదైతే ఉందో భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క ప్రకృతి కారణ ఫలిత సిద్ధాంతం గురించి మనకి వీలైనంత మందికి ప్రచారం చేయమంటారు. సో ఈ ఎడ్యుకేషన్, ఈ దివ్య జ్ఞానం అన్నారు ఈ రెండింటిని. ఆ దివ్య జ్ఞానాన్ని ప్రపంచం అంతటికి వ్యాప్తి చెందించాలనేది గురువుల ఆశయం. అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది, మానవాళి మొత్తం కూడా శాంతితో మనగలదు. అంతేకాకుండా ఇవాళ నెసెసిటీ ఆఫ్ ద డే ఏంటంటే మానవ జాతి మనుగడ చాలా పెను ప్రమాదంలో పడి ఉంది. ఇవాళ యంగ్స్టర్స్ ఎట్లా ఉంటున్నారు, మీరు అందరూ దాదాపు మిడిల్ ఏజ్ అంటున్నారు. యంగ్స్టర్స్ ఎట్లా ఉంటున్నారు, వాడికి 19-20 ఏళ్ళు వచ్చేసరికి వాడికి అన్నీ అయిపోయి నాకు విరక్తి వచ్చింది, ధ్యానం చేస్తాను వస్తున్నారు. కొంతమంది డ్రగ్స్ హ్యాబిట్స్ లో కూడా అందులోనే ఉన్నారు. అన్ని ఆడపిల్లలతో తిరగటం, ఆడపిల్లలు అలాగే ఉన్నారులేండి ఈ రోజుల్లో, తిరగటం, మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకోవడం. ఇది మరి ఎటు వెళ్తున్నామని ఒక జంతువు స్థాయి నుంచి మనందరూ కూడా పరిణామ క్రమంలో ఇప్పుడుకి ఒక కల్చర్ డెవలప్ అయిన స్థితిలో ఉన్నాం. అందరూ కూడా ఒక కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఇవన్నీ. కానీ ఇప్పుడు మళ్ళీ ఎటువైపు వెళ్తున్నాం, జంతువు ధర్మంలోకి వెళ్ళిపోతున్నాము. జంతువులకి మావి వరుసలు ఉండవు, మనుషులు కూడా అలాగే తయారవుతారు. ఇది ప్రమాదం.
మనుషుల్లో ఎప్పుడు కూడా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండకూడదు. అందుకే మనకి ఏకపత్ని వ్రతం అని, పాతివ్రత్యం అని ఇలాంటివి విధించింది. ఎందుకంటే ఎవరు ఎలా ఇష్టం వస్తే అలాగా చేయకుండా ఉండడం కోసం. ఇది మనం కనీసం మన పిల్లలకు కూడా చెప్పుకోలేకపోతున్నాం. అంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్నాం. వాళ్ళు పెద్దలు లేకపోతున్నారు, చదువుకుంటున్నారు, వెంటనే డబ్బులు వచ్చేసినాయి, లక్షలు లక్షలు. వాళ్ళ లక్షలు చూసి మన వాళ్ళు పడిపోం. ఏమి మంచి చెడు చెప్పే పనే లేదు ఎవరికి. డబ్బు భగవంతుడు సృష్టించలా, మనమే సృష్టించుకున్నాం అవసరాలకు అనుగుణంగా. దానికి మనమే బానిసలైపోయి బతుకుతాం. డబ్బు ఎవరికి ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు. అవునా? డబ్బు ఎవరికుంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, డబ్బు గల వాళ్ళు అవుతారు. గొప్పవాళ్ళు మహనీయులు మహాత్ములు ఎవరు డబ్బు ఉంటే. క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్, అలాగే సేవాభావము, దయ, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పాలి. తర్వాత తరాలు వాళ్ళు ఏమీ లేకుండా ఉంటున్నారు. వాళ్ళకి తోచింది కొంతమంది చేస్తున్నారు. ఎట్లా ఆన్లైన్ లో తెలియదు వాళ్ళకి, అది నిజమో మోసమో కూడా తెలియదు. డబ్బు కట్టేస్తూ ఉంటారు, ఏదో పూజలకి వాటికి వెళ్తున్నారు. మన యోగ విధానం చాలా గొప్పది. ఆధునిక జీవితంలో యోగా ఫర్ మోడర్న్ ఏజ్ అంటే ఇదే అని వేదాంత మహర్షి గారు చెప్పారు. నిజమే. చాలా మందికి ఎంత ఈజీగా ఉందంటే సాధన. కొంతమంది కొన్ని సిస్టమ్స్ లోకి వెళ్ళి వస్తున్నారు ఈ మధ్య మన దగ్గర. వాళ్ళు అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి దీని విలువ చాలా బాగా తెలుసుకొని సాధన కొనసాగిస్తున్నారు. సో మనం డైరెక్ట్ గా వచ్చేసాం. భగవంతుడి అనుగ్రహం చాలా ఎక్కువ ఉంది. మన తల్లిదండ్రుల పుణ్యఫలం మనలో పండి తక్కువ వచ్చేసాం దీంట్లోకి. దీని విలువని తెలుసుకోవాల్సినంత తెలుసుకోలేకపోతున్నామేమో అని అనిపిస్తారు. సో అందరూ రెగ్యులర్ గా మానకంట సాధన చేయండి. అలాగే సేవ చేసే ఉద్దేశంతో ఉండండి. అవకాశం వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఎగిరెగిరి ఎవరికి హెల్ప్ చేయమని అంటున్నాం, కానీ మన ముందు ఎవరైనా కష్టపడుతుంటే సహాయం చేయాలి. బయటికి వెళ్ళి ఎక్కడో చేయగల, మన చుట్టూ ఉన్న మనుషులే ఉంటారు. మన దగ్గర పని చేసేవాళ్ళు, లేకపోతే మన చుట్టుపక్కల మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరో అవసరం ఉంటే వాళ్ళకి మనం చేయగలిగిన సాయం చేయాలి. రకంగా సాధనలో సేవ కూడా కలుగుతుంది, మంచి ఫలితం. భగవంతుడు తన ప్రకృతి వల్లే జనం కష్టపడుతున్నారు నిజానికి కదా. తన ప్రకృతి ఎలా ఉందంటే ఏది మన నుంచి రిలీజ్ అయిందో అది మన వైపు వస్తుంది. తన వల్లే కదా వచ్చింది కష్టం, సుఖమైన తన వల్లే వస్తుంది. అయినప్పటికీ ఎవరైనా కష్టపడుతున్నప్పుడు వాడి కర్మ చేశాడులే, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు అని మనం అంటే భగవంతుడికి నచ్చదు. వాడి కర్మ వాడు అనుభవిస్తుంది కరెక్టే, కానీ నువ్వు అలా అనకూడదు. మనం వెళ్ళి వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు సేద తీరడానికి అవసరమైన హెల్ప్ చేయమని. సో ఈ రకంగా సాధన చేయండి, సేవాభావం పెంచుకోండి, అవసరమైన చోట్ల ఎవరికి అవసరమైతే వాళ్ళకి సహాయపడండి, భగవంతుడి అనుగ్రహం పొందండి.